అలా నేను ఒక ట్రీట్మెంట్ అన్నది చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత లిటరల్‌గా నా హెయిర్ అన్నది హెయిర్ టెక్స్చరే మారిపోయింది. ఫస్ట్ నేను కోంబ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను మీకు సైడ్‌లో చూపిస్తాను. ఎంత షాక్ అయ్యానంటే అదంతా నేను వీడియోలో నేను రికార్డ్ చేసుకున్నాననమాట. సో, ఆ రిజల్ట్ అన్నది అంత సూపర్‌గా వచ్చింది కాబట్టి వెంటనే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఈ రిజల్ట్ అన్నది మీరు ఏ పార్లర్‌కి వెళ్ళక్కర్లేదు. చిటికెలోనే మీరు రెడీ చేసేసుకోవచ్చు. అది ఎఫెక్టివ్ రిజల్ట్‌తో. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి ఇప్పుడు నేను ఇగో చూసారా ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ అన్నది ఎంత హెల్తీగా కనిపిస్తుందంటే, ఫస్ట్ టైమ్ కోంబ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కూడా చూసారా ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ హెల్తీగా ఉంది. అలాగే మీకు తర్వాత హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ చేస్తుంది. హెయిర్ లాస్‌ని కూడా ప్రివెంట్ చేస్తుందనమాట. అదేంటి అన్నది ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోవాలనమాట. సో, పదండి వెంటనే చూసేద్దాం. హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పాజిటివ్ థింకింగ్ తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని ముందుకెళ్తున్నారు కదా. ఇవాళ మంచి హెయిర్ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేసింది. మీకు కెరటిన్ ట్రీట్మెంట్ హెయిర్ గ్రోత్ అవుతుందా? హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేస్తుందా? హెయిర్ లాస్ అన్నది ఎక్కువ అవుతుంది కెరటిన్ ట్రీట్మెంట్. కరెక్టేనా? కెరటిన్ ట్రీట్మెంట్‌తో మీరు బయట పార్లర్‌లో చేయించుకున్నప్పుడు హెయిర్ అనేది చాలా బావుంటుంది. బౌన్సీగా ఉంటుంది. చాలా సిల్కీ స్మూత్ హెయిర్ అన్నది ఉంటుంది. కానీ ఆ తర్వాత మీ హెయిర్ టెక్స్చరే చేంజ్ అయిపోతుంది. చిపురులా అయిపోతుంది. మీకు డల్ డ్యామేజ్ హెయిర్ అన్నది వచ్చేస్తుంది. దానికి సైడ్ ఎఫెక్ట్ మెయిన్ అంటే హెయిర్ లాసే. సో, అది మీకు మీ హెయిర్ డెన్సిటీ అనేది హిట్ చేసేస్తుందనమాట. సో, అందుకని ఇవాళ నేను మంచి కెరటిన్ ట్రీట్మెంట్ అనేది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నది తగ్గిపోతుంది. డ్యామేజ్ హెయిర్‌ని రిపేర్ చేస్తుంది. అలాగే మీ హెయిర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవైజ్ చేస్తుంది. మీకు హార్డ్ వాటర్ వస్తున్నా సరే మీ హెయిర్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది కదా. సో, ఆ హార్డ్ వాటర్ నుంచి కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తుందనమాట మీ హెయిర్. అదేంటి అన్నది ఇప్పుడు మ్యాజిక్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోవాలనమాట. కిచెన్‌లోకి వెళ్ళిపోవాలి. సో, పదండి ప్రిపరేషన్ చేసేద్దాం. ఫస్ట్ మన ఇంగ్రీడియెంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. సో, ఫస్ట్ మనకి రైస్ కావాలనమాట. ఒక కప్ అన్నది రైస్ కావాలి. మన హెయిర్‌ని హార్డ్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, స్ప్లిట్ ఎండ్స్, డ్యామేజ్ హెయిర్ అలాగే హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడానికి మన రైస్ అన్నది వెంటనే మనం రోజు అన్నం వండుకుంటూనే ఉంటాం కదా. ఒక్కొక్క కప్ రైస్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మన హెయిర్‌ని సిల్కీ స్మూత్ హెయిర్ అనేది ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ అనేది ఇలా ఉండడానికి ఇక్కడ నేను చియా సీడ్స్ అనేది వాడాననమాట. చియా సీడ్స్ అనేది చియా గింజలు. అదన్నది చాలా బావుంటాయి. సబ్జా గింజలు వేరు, చియా సీడ్స్ వేరు. చియా సీడ్స్‌ని మీరు యూజ్ చేయాలి. సబ్జా గింజల్ని ఇక్కడ మీరు వాడకూడదు. ఓకేనా? చియా సీడ్స్‌ని మీరు హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. మీ హెయిర్ టెక్స్చర్ అన్నది ఎంత స్మూత్‌గా మారుస్తుందంటే మీకు నేను చెప్పలేను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఇలా మీకు చేంజ్ చేసేస్తుందనమాట. షైనీగా ఉంచుతుందనమాట. సో, అందుకనే చియా సీడ్స్ అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఎక్కడ మీకు డల్‌గా ఉంచదనమాట. అలాగే మీకు ఫ్రిజ్‌ని కూడా తగ్గించేస్తుందనమాట. సో, అందుకని ఇక్కడ నేను చియా సీడ్స్ అనేది యూజ్ చేశాను. ఇది నా హెయిర్ గ్రోత్ అనమాట ఇప్పుడు. సో, చూసారా? సో చియా సీడ్స్‌ని నేను 2 స్పూన్స్ అనేది చియా సీడ్స్ చూసాను. చియా సీడ్స్ అనేది తీసుకున్నాననమాట. ఓకేనా? 2 స్పూన్స్ అనేది కప్‌లో నేను వేసేసుకున్నాను. వాటర్ అన్నది ములిగే వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఒక్క 10 మినిట్స్ జస్ట్ 10 మినిట్స్ వదిలేసేయండి. పక్కన పెట్టేసేయండి. అవి డబుల్ సైజ్ అయిపోతాయన్నమాట. వాటర్ అనేది అబ్జర్బ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మీరు అది డబుల్ సైజ్ అయిపోయిన తర్వాత అది బాగా నానింది, సోక్ అయిపోయింది 10 మినిట్స్ అన్నది 10-15 మినిట్స్ వదిలేసేయండి. మంచిగా అది డబుల్ సైజ్ అయిపోతుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్ రైస్ అనేది కావాలి చెప్పాను కదా. ఒక కప్ మీరు రోజు వండుకుంటారు కదా అన్నం. సో, వండుకున్నప్పుడు ఒక కప్ రైస్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? సో, పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సోక్ చేసుకున్న మన చియా సీడ్స్ ఉన్నాయి కదా చూసారా? ఆ చియా సీడ్స్‌ని ఇప్పుడు మనం గ్రైండింగ్ జార్‌లో వేసుకోవాలి. ఓకేనా? మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని ఆ వాటర్‌తో సహా వేసేసుకోండి. ఓకేనా? ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. వాటర్‌తో సహా వేసేసుకోండి చియా సీడ్స్‌ని మీరు మిక్సీలో. ఓకేనా? మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఇక్కడ మన కప్ రైస్ అన్నది కూడా మనం మిక్సీలో వేసేసుకొని మీరు గ్రైండ్ చేసేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అవుతుంది. ఆ తర్వాత అంటే ఒక్క పల్స్ ఇచ్చేయండి. ఓకేనా? ఒక పల్స్ ఇచ్చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోతుంది. చియా సీడ్స్, రైస్ అన్నది ఒక ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది. ఆ ప్యాక్‌లో ఇక్కడ మనం ఒక 1/4 కప్ అన్నది ఇక్కడ నేను కర్డ్ తీసుకున్నాను పెరుగు.
ఓకేనా. సో పెరుగు ఎందుకంటే మన హెయిర్ని కండిషన్ చేస్తుంది, దానికన్నా ఇంకా వేరే కండిషనర్ అనేది ఉండదు. ఎందుకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నది వీడియో అనేది లాంగ్ అవుతుంది, బోర్ కొడుతుంది అనుకుంటున్నారు. కానీ ఎందుకు యూజ్ చేస్తున్నామో తెలిసి యూజ్ చేస్తే, నమ్మకంతో యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అన్నది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. సో గ్యారంటీగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేస్తున్నాం తెలిసి యూజ్ చేస్తే మీకు ఇంకా భయం ఉండదు. ఆ భయం లేకుండానే మీరు ఇంట్లోనే ఈజీగా మీరు కెరటిన్ ట్రీట్మెంట్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను పెరుగు అన్నది మన హెయిర్ని కండిషన్ చేయడానికి, ఇప్పుడు మన సమ్మర్ అన్నది కూలింగ్గా మన ట్రీట్మెంట్ అన్నది కూలింగ్గా ఉంటే ఇంకా మంచికి మన మూడ్ కూడా ఎన్హాన్స్ అయిపోతుంది కదా. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే ఫ్రిడ్జ్లోంచి నేను పెరుగు అనేది తీసుకున్నాను అనమాట. ఆ పెరుగుని ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేసాను అనమాట. ఓకేనా. సో ఆ మిక్సీ జార్లో వేసిన తర్వాత మంచిగా స్మూత్ పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. సో గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ స్పూన్ అనేది నేను హనీ వేసాను. ఎందుకు అంటే మన డల్ హెయిర్ని అలాగే రిపేర్ చేయడానికి హనీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన ఫ్రిజ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎలాస్టిసిటీని, మన హెయిర్లో ఉన్న ఎలాస్టిసిటీని అది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. టెక్స్చర్ అన్నది మనకి చేంజ్ చేస్తుంది అనమాట. సో అందుకని చియా సీడ్స్ అలాగే హనీ అనేది మన టెక్స్చర్ అన్నది చేంజ్ చేయడానికి, మన ప్రెజెంటబుల్గా మన హెయిర్ని ఉండడానికి అది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఏది స్కిప్ చేయదు, ఇంట్లోనే ఉన్నాయి కదా. చియా సీడ్స్ ఒకటి మీరు బయట కొనుక్కోవాలి. చియా సీడ్స్ ఒకవేళ మీకు లేకపోతే మీరు ఏం చేయాలంటే అప్పుడు మీరు నైట్ నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. మన కెరటిన్ ట్రీట్మెంట్కి ఏంటంటే మీరు మెంతులు ఉంటాయి కదా, మెంతులు అనేది 2 స్పూన్స్ అనేది మెంతులు తీసుకుని నానబెట్టేసుకుని ఆ తర్వాత ఇక్కడ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఓకేనా. సో చియా సీడ్స్ ఏంటంటే వెంటనే ఇప్పుడు నాకు హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మీరు అనుకున్న వెంటనే మీకు సోక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా పని చేసుకుని వచ్చేసరికి అది డబుల్ సైజ్ అయిపోయి నానిపోయి సోక్ అయిపోయి ఉంటాయి అనమాట. మన రాత్రి నుంచి ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో లాంగ్ అవ్వకుండానే చూసుకుందాం అనుకుంటున్నాను. సో అయినా సరే వర్డ్స్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిఐవై రెమెడీస్ కూడా మనకి అమేజింగ్ రిజల్ట్ వస్తుంది అని చెప్పడానికి నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గ్యారంటీగా స్కిప్ చేయకండి, మొత్తం చూడండి ఈ వీడియోని. ఓకేనా. సో ఇప్పుడు మనం మంచిగా హనీ అనేది వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక పేస్ట్ అన్నది ఫామ్ అవుతుంది. ఎంత కెరటిన్ ట్రీట్మెంట్ మాస్క్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మంచిగా స్మూత్గా చేసేసుకున్న తర్వాత మీరు ఒక బౌల్లో తీసేసుకోండి. ఓకేనా. సో బౌల్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ నేను హెయిర్ వాష్ అనేది రేపు చేసుకుంటాను, కెరటిన్ ట్రీట్మెంట్ మీరు ముందే అనుకుని నేను రెడీ చేసుకుంటాను, రేపు నేను ఏదైనా మాస్క్ పెట్టుకుంటాను అనుకున్నప్పుడు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక మాస్క్ పెట్టుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకుంటే ఇంకా మన హెయిర్ని మనం ఎప్పుడు చూసుకోకర్లేదు, ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. హార్డ్ వాటర్ వస్తే ప్రొటెక్ట్ చేసి అది మన హెయిర్ని లాంగ్ అవడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మాస్క్ అనేది పెట్టుకున్న తర్వాతే మీరు హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. ఇది ఒక టిప్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు చియా సీడ్స్ లేకపోతే నైట్ అన్నది సోక్ చేసుకుని చెప్పాను కదా. సో ఆ టైంలోనే మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి. ఓకేనా. సో హెయిర్ ఆయిలింగ్ చేసుకోండి. ఓవర్ నైట్ హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. నేను చెప్పాను కదా, హెయిర్ ఆయిలింగ్ అనేది నేను మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అప్లై చేసేసుకుంటాను, ఓవర్ నైట్ ఉంచుకుంటాను. ఆ తర్వాత నేను మార్నింగ్ అనేది ఇలా మాస్క్ అనేది పెట్టుకుని ఆ తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకుంటాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను హెయిర్ ఆయిలింగ్ అనేది ఓవర్ నైట్ ఉంచుకున్నాను. ఏ హెయిర్ ఆయిలింగ్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నారో, నేను ఆల్రెడీ హెయిర్ ఆయిలింగ్ అనేది నేను మదర్ స్పర్శ్ వాళ్ళ హెయిర్ ఆయిల్ అనేది నేను యూస్ చేశాను. దాని రివ్యూ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో అనేది నేను లాస్ట్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా. ఆ హెయిర్ ఆయిలింగ్ అనేది నేను చేసుకున్నాను ఓవర్ నైట్. ఓకేనా. ఓవర్ నైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మన మాస్క్, కెరటిన్ ట్రీట్మెంట్ మాస్క్ ఉంది కదా, ఆ మాస్క్ అనేది నేను మంచిగా దువ్వుకున్నాను. ఫస్ట్ మీరు హెయిర్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆ చిక్కులోనే మీరు ఇప్పుడు హెయిర్ మాస్క్ అనేది పెట్టుకోకూడదు. ఓకేనా. ఇప్పుడు మీరు డీటాంగిల్ చేసుకోవాలి. హెయిర్ అనేది డీటాంగిల్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అనేది ఇలా ఉందన్నమాట. సో డీటాంగిల్ నేను చేసేసుకున్నాను. సో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హెయిర్ మాస్క్ అనేది నేను స్కాల్ప్ పెట్టుకున్నాను. హెయిర్ మన గ్రోత్ ప్రమోట్ చేయడానికి, హెయిర్ టెక్స్చర్ అనేది మనకి ఇంప్రవైజ్ అవ్వాలి అంటే మన చెట్టుకి ఏం చేస్తాం, మన రూట్స్ కి మన నీళ్ళు అనేది పోస్తాం, లేకపోతే మన ఎరువు అనేది రూట్స్ లో వేస్తాం. అలాగే ఇది ఎరువు లాంటిది. అవును, ఇప్పుడు మాస్క్ అనేది ఎరువు లాంటిది. మన రూట్స్ ఉంది కదా, అదే మనకి
హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి చెట్టుకి మన వేళ్ళు ఎలాగో మన స్కాల్ప్ అన్నది మన హెయిర్ లెంత్, మన హెయిర్ కి మనకి స్కాల్ప్ అలా అన్నమాట. సో అందుకని అక్కడ మనం ఎప్పుడు చెట్టుకి నీళ్లు పోసినా ఎరువు వేసినా కూడా మనం రూట్స్ లో వేస్తాం కదా, అలాగే ఫస్ట్ మీరు స్కాల్ప్ కి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, స్కాల్ప్ కి పెట్టుకోవాలి. స్కాల్ప్ పెట్టుకున్న తర్వాత మీరు హెయిర్ లెంత్ కి రండి. ఓకేనా, సో ఎందుకంటే స్కాల్ప్ అన్నది మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే నేను చెప్పాను కదా, హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, టెక్స్చర్ అనేది చేంజ్ చేయడానికి, సిల్కీ కావడానికి మనకి స్కాల్ప్ అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో స్కాల్ప్ పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్క మీరు నేను పక్కన చూపిస్తాను, మీరు ఒక్కొక్క 3-4 సెక్షన్స్ గా మీరు హెయిర్ లెంత్ ని, మీ డెన్సిటీ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ క్రీమ్ తీసుకోవాలి. మీరు హెయిర్ లెంత్ కి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకొక హెయిర్ స్టాండ్ తీసుకోండి. అంటే కొంచెం చిన్న చిన్న పార్ట్స్ గా మీరు చేసుకుంటే వాళ్ళు బయట ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ తీసుకుని అప్లై చేసి ఇలా మసాజ్ చేస్తారు. మసాజ్ చేసి దూతారు కదా, ఐరింగ్ చేస్తారు. ఐరింగ్ ఏం అక్కర్లేదు, జస్ట్ మీరు ఇదొకటి జస్ట్ ఇలా మీరు చేసుకునేటప్పుడే ఇలా నీట్ గా స్ట్రైట్ గా మీరు చేసుకోగలిగితే మన స్ట్రైట్నింగ్ అన్నది ఇంట్లోనే ఏ హీట్ అనేది అప్లై చేయక్కర్లేకుండానే ఈజీగా అయిపోతుంది. సో మంచిగా కొంచెం టైం తీసుకుని అప్లై చేసేసుకోండి. ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్, ఒక్కొక్క హెయిర్ కి అది పట్టాలి. ఓకేనా, సో పట్టేలాగా మీరు ఎన్ని సెక్షన్స్ తీసుకుంటారో మీ ఇష్టం, కానీ మంచిగా మీరు మీ హెయిర్ లెంత్ మొత్తం హెయిర్ స్కాల్ప్ కి ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ కి దాని మన మాస్క్ మన మన ప్రోటీన్ ఉంటుంది, ఎందుకంటే మన రైస్ యూస్ కాబట్టి. సో ఈ మాస్క్ అన్నది మంచిగా అబ్జర్వ్ అవ్వాలి, మంచిగా పని చేయాలి, మంచిగా మనకి చల్లటి మన పెరుగు తీసుకున్నాం కాబట్టి మన మూడ్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత మన స్కాల్ప్ కూడా మంచిగా ఇప్పుడు హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అదంతా స్టాప్ అయిపోతుంది. ఓకేనా, సో మంచిగా కూలింగ్ గా ఉంటుంది. సో ఈ మాస్క్ అనేది మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ముడి పెట్టేసుకోండి. ఓకేనా, సో ముడి పెట్టేసుకున్న తర్వాత ఈ మాస్క్ ని మీరు హాఫ్ ఎన్ అవర్ మీ ఇష్టం 30 to 40 minutes అన్నది ఉంచుకోండి. ఉంచుకుని షవర్ క్యాప్ పెట్టుకోండి. నేను ఇక్కడ చూపించలేదు, కానీ షవర్ క్యాప్ కానీ ఏదైనా కవర్ కానీ మీరు కవర్ చేసుకోవాలి. ఓకేనా, సో కవర్ చేసుకున్న తర్వాత మీరు 30 to 40 minutes అనేది మీ హెయిర్ కి వదిలేసేయండి. మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ మామూలుగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ తో కడిగేసేయండి. మాస్క్ పెట్టుకున్నాం కదా, ఆ మాస్క్ అంతా కూడా కడిగేసేయండి. చియా సీడ్స్ అనేది చిన్న చిన్న గింజలు ఉన్నాయి కదా, అది మనం గ్రైండ్ చేసినప్పుడు అది మన హెయిర్ కి కొంచెం చిన్న చిన్నగా పట్టేస్తాయి. సో ఆ పట్టక్కర్లేకుండా మొత్తం కడిగేసేయండి. మొత్తం మనం పెట్టుకున్న మాస్క్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత షాంపూ మీరు డైల్యూట్ చేసుకోండి, మగ్గులో పోసుకుని డైల్యూట్ చేసుకుని అప్పుడు మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత హెయిర్ అనేది ఇంకా మీరు ఏ కండిషనర్ పెట్టద్దు. ఓకేనా, సో ఏ కండిషనర్ అనేది పెట్టక్కర్లేకుండానే ఈ మాస్క్ అన్నది అంత బాగా వర్క్ చేస్తుంది. ప్రీ కండిషనర్ ఇది. మన హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ అప్లై చేసుకోవడం కాకుండా హెయిర్ వాష్ అప్లై చేసుకునే ముందే మనం ఒక కండిషనర్ అనేది అప్లై చేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేస్తున్నాం. ఓకేనా, సో ఆ తర్వాత నార్మల్ గానే డ్రై చేసుకోండి. స్ట్రైట్నింగ్ యూజ్ చేయొద్దు, బ్లో డ్రైయర్ యూజ్ చేయొద్దు. యాక్చువల్ గా నేను అవన్నీ యూజ్ చేసి ఉంటే ఇంకా సిల్కీగా షైనీగా ఉండేది, కానీ నేను అవన్నీ వాడను, ఎందుకంటే అవన్నీ మన హెయిర్ ని డ్యామేజ్ చేస్తాయి లాంగ్ రన్ లో. కాబట్టి నేను జస్ట్ మాస్క్ అనేది పెట్టుకున్న తర్వాతే నేను మీ కళ్ళ ముందు వచ్చేసాను. సో ఇంకా నేను కండిషనర్ పెట్టుకుని ఉంటే ఇంకా సూపర్ గా, అసలు నేను చెప్పక్కర్లేదు, అంత సూపర్ గా వచ్చేది. కానీ కెమికల్ అనేది పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కండిషనర్ అనేది నేను యూజ్ చేయని. ఇలాంటి ఫ్రీ కండిషనర్స్ అనేది నేను నా హెయిర్ కి నేను పెట్టుకుని ఆ తర్వాత నేను హెయిర్ వాష్ చేసేసుకుంటాను. లాంగ్ రన్ లో మన హెయిర్ ఎప్పుడు బాగుండాలనుకుంటే మాత్రం ఇలాగే చెయ్యాలి. ఓకేనా, సో ఆ తర్వాత మీరు ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా సిల్కీ స్మూత్ హెయిర్ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, వెంటనే కామెంట్ చేసి అఖిలకి చెప్పేయాలి. ఇంత సూపర్ గా వచ్చింది అక్క నాకు అని చెప్పినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అక్క అని అడిగినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉండి చాలా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వెంటనే మీరు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా, సో కొత్త వాళ్ళైతే చూసేసారు కదా మ్యాజిక్, ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే అస్సలే లేట్ చేసేసారు. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అలాగే ఈ వీడియో అన్నది చాలా బాగుంది కదా, వెంటనే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఇలాంటి మంచి డిఐవై రెమెడీస్ కోసం నేను ఈ ఇంకా మంచి డిఐవై రెమెడీస్ స్కిన్ కేర్ కి, హెయిర్ కేర్ కి సంబంధించి తీసుకొచ్చేస్తూ ఉంటాను. సో అందుకని మీరు అందరూ ఏం చేయాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేశారంటే ఇలాంటి మనలాగా
DIY రెమెడీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ అనేది పొందుతారనమాట. సో లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి ఈ కెరటిన్ ట్రీట్మెంట్ అనేది షేర్ చేయండి. ఓకేనా? సో మళ్ళీ మ్యాజిక్ ట్రిమ్స్‌తో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్. అయిపోయిందా?